తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కేంద్రంలో దారుణం జరిగింది. ఓ యువకుడు 10వ తరగతి చదువుతున్న బాలిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 10వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు సతీష్ ను ఏ విషయంపై ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. భయపడిన బాలిక ధైర్యం చేసి తల్లికి విషయం చెప్పగా వారు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లి కోరుకున్నారు. 10వ తారీఖుని 12/25 నుండి హైదరాబాద్ వెళ్ళానండి మా ఆయన దగ్గరికి అండి. మా అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదంటే అండి చూడడానికి. అయితే తర్వాత మరుసటి రోజు 11వ తారీఖు 12/25 నుండి మా పాప కనిపించట్లేదు అని చెప్పి 11, 12 మధ్యలో అండి వెతుక్కున్నారని దొరకకపోయేసరికి అండి పోలీసు పిఎస్కేలు కంప్లైంట్ ఇచ్చారని పాప మిస్సింగ్ అయిందని. అయితే కంప్లైంట్ ఇవ్వగానే పోలీసు వారు 2:30 సమయానికి వచ్చారండి. పాప మాకు 4 టైంకి దొరికిందంటే అండి నాకు వెంటనే తెల్లవారుజామున 3:30, 4 ప్రాంతంలో కాల్ చేశాను. నేను వచ్చిన వెంటనే ఏమ్మా ఏమైందమ్మా అని అడిగితే అండి ఇలాగా కాలాడి సతీష్ అనే కుర్రాడు నన్ను ఇలా చేసాడమ్మా, బెదిరించి మాట్లాడతానని చెప్పి పిలిపించి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇలా చేయడం జరిగింది. ఏమంటారని నేను చెప్పలేదమ్మా, నేను బెదిరించారు నన్ను అని అన్నదండి. నేను వెంటనే తొట్టుకోలేక వెంటనే ముమ్మడివారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం జరిగిందండి. మా పాపకు వచ్చండి 10th క్లాస్ చదువుతుందండి, 14 సంవత్సరాలండి అమ్మాయికి.